ఎన్నికలకు ముందు హామీలిచ్చి మభ్యపెట్టడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. సూపర్ 6 పేరుతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు అన్నారు. కూటమి నేతలు ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దోపిడీ చేస్తూ కోట్లు దండుకుంటూ ఉన్నారని ఆరోపించారు అప్పలరాజు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి 50 ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇది వెన్నుపోటు కాదా? చంద్రబాబు గారు నిరుద్యోగులు భృతిస్తామని చెప్పి 14 ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యువ నేస్తమని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. నిరుద్యోగ భృతిస్తామని ఒక్కరికి కూడా రాలా. మరి అది అయిపోయింది 14-19. ఇప్పుడు 24 ముందు మళ్ళీ ఇదే మాట చెప్పారు, నిరుద్యోగులకు 3000 భృతిస్తాము అని. ఈసారి పేరు మార్చారు, దీనికి ఇవ్వగలం అని చెప్పి. మరి ఇప్పుడైనా సరే ఏ ఒక్క నిరుద్యోగ సోదరుడికైనా 3000 రూపాయలు భృతి వస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి యువనేస్తం ఒక మోసగాడైతే ఈ రోజు ఇవ్వగలం మోసగాళ్ళకి మోసగాడని చెప్పి సందర్భంగా నేనైతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.